గైస్ ఫైనల్లీ దీనికి ఎస్సీ ప్రాజెక్ట్ ఉంది అనే అరే. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ఇప్పుడు ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మీరు చూసారు కదా ఆల్రెడీ థంబ్నెయిల్లో అండ్ ఇంకా ట్రైలర్ పార్ట్లో. సో మన బైక్ వచ్చి ఇప్పుడు గేర్ ప్రాబ్లం అని చెప్పాను కదా లాస్ట్ టైం. అంటే అది చిన్న అడ్జస్ట్మెంట్ చేసిర్రు, అప్పుడే చెప్పారనమాట. ఇప్పుడు అది కానీ వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఫుల్ గేర్ యాక్సిల్ అయితే చేంజ్ చేయాలి అని. సో ఇప్పుడు అదే గేర్ యాక్సిల్ కాదు, దాని పేరు ఏదో ఉంది, నాకు అంత తెలీదు. సో ఇప్పుడు ఎలాగ మనం కేటమ్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. సో లెట్స్ సీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు, అసలు ప్రాబ్లం ఏంది అనేది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మా స్టోర్కి అయితే వెళ్తా. లైక్ అక్కడ ఏదైనా బైక్ ఉంటే మీకు ఆ సౌండ్ అయితే వినిపిస్తాను. చలో గాయ్స్, ఇంకేం లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. గాయస్ ఫైనల్లీ మనం సర్వీస్ సెంటర్కి అయితే ఎంట్రీ ఇస్తున్నాం. లెట్స్ సీ ఎంత ఏమవుతుందో ఏందో తెలియదు, అసలు ఏం ప్రాబ్లం ఏంటి అని చూద్దాం. ఏంటి అసలు బైక్స్ కూడా లేవు, నాకు డౌట్గానే ఉంది అది ఓపెన్ చేసి ఉన్నా లేదా అని. ఓపెన్లోనే ఉందిలే, చూద్దాం ప్రాబ్లం ఏంటి అనేది. అసలు ఇంకా మళ్ళీ ఇది ఎంత లూజ్ అయిపోయిందంటే అంత లూజ్ అయిపోయింది నాకు మళ్ళీ. మరి లాస్ట్ టైమ్ వాళ్ళది గేర్ది చేంజ్ చేస్తారు ఇది. సో అది మళ్ళీ పోతే లోపలిది చేంజ్ చేయాలని చెప్పి అన్నారండి. మళ్ళీ లూజ్ అయిపోయింది ఇది. అవునా, ఇప్పుడు ఇది లూజ్ అయిపోయింది మళ్ళీ. ఇది సేమ్ అలాగే కొత్తది వేసిన. అవునా, అది ఎంత కాస్ట్ అవుతుంది అని ఎస్టిమేషన్ మొత్తం? అందా 1000 దగ్గర అవుతుందా? అది లేబర్తో పాటు 1000 దగ్గరలో అవుతుందా? అంటే 1000 దాటుతుంది కదా. ఎంత టైం పడుతుంది అన్న? 1 డే ఉంచేయాలా? పోనీ మార్నింగ్ వచ్చేస్తే ఖాళీ ఉంటే చేస్తారు, లేదంటే ఏదైనా 1 డే ఉంచాలి వెహికల్ గేర్ షాఫ్ట్. అట్లా అంటారు, కన్ఫర్మ్ చేస్తారు. గైస్ చూసారు కదా ప్రాబ్లమ్, ఆ గేర్ షిఫ్టర్ అయితే చేంజ్ చేయాలి. అమ్మా ఏందో, ఇప్పుడు 1 డే ఉంచాలంటే మెయిన్ థింగ్ మార్చడానికి ప్రాబ్లం లేదు. 1000 కాదు 2000 అయినా సరే చేయించుకుంటాం. కాకపోతే డే ఉంచాలి అంటేనే పెద్ద టాస్క్. ఎందుకంటే మనకు మొత్తం పని మొత్తం బండి మీద ఉంటుంది, పని అంతా మనకు బండితోనే ఉంటుంది. సో ఇప్పుడు ఇది 1 డే ఉంచాలని అంటే పెద్ద టాస్కే మనకి. చూద్దాం ఏమంటాడో, ఎంత టైం పడుతుంది అంటాడో, ఏమంటాడో చూద్దాం. మనకు తెలిసిన పంతులు ఉన్నాడు లోపల, ఏమని తీసుకుని వచ్చిండో. ఏమని తెచ్చారు? అయితే వచ్చినప్పుడు ఏంటంటే కరెక్ట్ బియ్యంపాలెం, మనకి బియ్యంపాలెం కాదు జంక్షన్ కాదు. మా స్టోర్ పంతులు అనమాట ఇతను, మా స్టోర్ డైలీ కస్టమర్. రాత్రి 1 గంట చెప్పాలి మీరే. నేను వస్తున్నాను ఇంటి దగ్గర నుంచి, గ్రౌండ్కి వెళ్తున్నాను. గ్రౌండ్కి బాస్కెట్బాల్. బాస్కెట్బాల్ 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 బాస్కెట్బాల్. ఎంత టైం పడుతుంది అన్న? అదే రేపు వస్తాను, రేపు మార్నింగ్ వస్తాను. సాయంత్రం వరకు అన్నీ ఒకటే కదా మోడల్ కాదు. గైస్ చూసిరా, దీని టాస్క్లు అయితే అవుతాయి మనకి.
గైస్ మీరు చూసిరు కదా వాళ్ళు ఏం చెప్పారు, ఇట్లా 1 day ఉంచేయాలి అంట. అది కూడా తెలియదంట, మొత్తం ఇంజన్ అంతా ఇప్పాలా లేదంటే ఏంటో తెలియదంట ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు మొత్తం ఎన్ని డేస్ అవుతుందో ఏంటో తెలియదు అసలు నాకు. 1 day అయితే పర్లేదు, పోనీ రేపు అంతా ఎండి ఈవినింగ్ అట్లా తీసుకుని పోతా. బట్ చూడాలి, రేపు నాకు తెలిసినంత వరకు రేపు అయితే ఏ కస్టమర్ లేకుండా ఖాళీగా ఉండాలి అని చెప్పానని అయితే కోరుకుంటున్నా. గైస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మన 390 యూజర్స్ అందరికీ. .390లో అది కూడా క్విక్ షిఫ్టర్ ఉన్న వాళ్ళకి. లైక్ క్విక్ షిఫ్టర్ ఎప్పటి నుంచి ఉంది, మేబీ 2021 నుంచి ఉన్నట్టుంది క్విక్ షిఫ్టర్. సో 2021 వాళ్ళకైతే అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. లైక్ ఏంటంటే నేను వచ్చేసి క్విక్ షిఫ్టర్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి 1 year అయింది అంతే. నేను రీసెంట్గానే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. బ్లాగ్లో కూడా చెప్పాను స్టార్టింగ్, మీకు ఫస్ట్ బ్లాగ్స్లో అంటే స్టార్టింగ్ బ్లాగ్స్లో మీకు చెప్పినట్టున్నా నేను. లైక్ గుర్తుంది నాకు, నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను అనమాట అది యూజ్ చేయడం క్విక్ షిఫ్టర్. సో యూజ్ చేయడం స్టార్ట్ చేసి కొన్ని లైక్ 1 year అనుకుందాం. 1 yearలోనే నాకు క్విక్ షిఫ్టర్ ప్రాబ్లం అయితే వచ్చింది. అండ్ అది కూడా నేను క్విక్ షిఫ్టర్ యూజ్ చేసింది కూడా 2nd, 3rd, 4th, 5th గేర్స్లో యూజ్ చేశాను నేను. మరి నేను 1st, 2nd గేర్స్లో అయితే యూజ్ చేయలేదు అంటే, బికాజ్ ఎందుకంటే అది యూజ్ అవ్వదు కూడా. ఎందుకంటే 4000 RPM మించి ఉంటేనే 390 క్విక్ షిఫ్టర్ యూజ్ అవుతుంది. మరి అది 1 yearలోనే ప్రాబ్లం వచ్చింది. సో గైస్ మీరు ఎవరైనా BS6 390 2021 మోడల్ నుంచి వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే క్విక్ షిఫ్టర్ యూజ్ చేస్తున్నారు అని అంటే కొంచెం జాగ్రత్తగా అయితే యూజ్ చేయండి. బికాజ్ ఎందుకంటే నాకు నేను చాలా నెమ్మది వాడుకుంటా, అట్లాంటిది నాకే ఇష్యూ అయితే వచ్చింది. సో అది పూర్తిగా ఇష్యూ రెక్టిఫై అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా ఏం జరిగింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ వీలైతే రేపు జరిగే వర్క్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇఫ్ వాళ్ళు అలౌ చేస్తే అసలు ఏం జరిగింది ఏంటి ప్రాబ్లం అని చెప్పానండి. గైస్ మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఛానల్లో. నేను ఆ స్టోర్కి అయితే వస్తాను ఇప్పుడు. ఒక బైక్ అయితే ఉంది ఇక్కడ, మీకు ఒక 5 seconds టైం అయితే ఇస్తాను. ఆ బైక్ అయితే గెస్ట్ చేయండి మీరు. అసలు నాకు తెలిసి ఇప్పటికి వచ్చి ఆ బైక్ నేను నా ఛానల్లో చూపించలేదు, ఆ బైక్ గురించి నేను మాట్లాడలేదు. ఆ బైక్ వచ్చి ఇది అనేది Z900 ఉండేది. ఇప్పుడు చూపిస్తా, బయట ఉంది ఆ బైక్ సౌండ్ కూడా వినిపిస్తా మీకు. ఎగ్జాస్ట్ ఏం వేయలేదు కదా ఇంకా చూడండి, ఖర్చు అవుతుంది అంట. నెంబర్ చెప్పాను, పంపించేస్తారు మా వ్యూయర్స్. 1 month యూట్యూబ్ ఇన్కమ్. నాకు ఇన్కమే స్టార్ట్ అవ్వలేదు, మళ్ళీ 1 month యూట్యూబ్ ఇన్కమ్ అంట. గైస్ చెప్పాను కదా మా స్టోర్కి అయితే వస్తాను. ఇప్పుడు ఆ బైక్ అయితే రివీల్ చేస్తున్నా. ఫైనల్లీ ద ట్రయంఫ్ డైటోనా 675R. గైస్ ఎంతమంది అయితే ఎక్స్పెక్ట్ చేశారో ఈ బైక్ ఉంటుంది అని చెప్పాను. మీకు 5 seconds టైం అయితే ఇచ్చింది కదా. ఫైనల్లీ ద బేబీ ఈజ్ ఆన్. ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, చాలామంది అనుకున్నారు ఈ బైక్ అయితే రావాలి అని చెప్పానని. బట్ నా ఛానల్లో నేను చూపిస్తానని అయితే నేనైతే అనుకోలే. ఫైనల్లీ ధనుష్ అన్నయ్యతో నేను చూపించాలనుకున్నా. అని కంగ్రాట్స్ అని Z900 అమ్మేసి డైటోనా తీసుకున్నావు. అండ్ అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేశాడు డైటోనా తీసుకుందామని. బట్ మా అందరి దగ్గర దాచాడనమాట. సో ఫైనల్లీ దీని సౌండ్ అనేది వినేద్దాం ఎక్కువ ల్యాక్ చేయకుండా. బా గైస్ ఫైనల్లీ దీనికి SC ప్రాజెక్ట్ ఉంది అనే. అరే గైస్ హౌ ఇస్ ద మ్యూజిక్? మనకు మా బైకర్స్ అందరికి ఇదే మ్యూజిక్ అనమాట. అనే ఫైనల్లీ రైట్ సేఫ్ అని నా ఛానల్ నా వ్యూయర్స్ ద్వారా కూడా చెప్తున్నా రైట్ సేఫ్ అని. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట వీళ్ళందరూ. డైరెక్ట్ డైటోనా తీసుకున్నాడు ఫైనల్లీ. అది కూడా Z900 కూడా అమ్మేసి. బికాజ్ ఎందుకంటే దీని విజిల్ సౌండ్ చాలా బాగుంటుంది. గైస్ ఎట్లా అనిపించింది బైక్ సౌండ్ వచ్చి? తమ్నేలా
గాయ్స్ లిసన్ టు దట్ సౌండ్. ఇంకా మళ్ళీ మ్యూజిక్ అవసరం లేదు, సెపరేట్గా మనం బ్లూటూత్ పెట్టుకుని హెల్మెట్కి జస్ట్ సౌండ్ వినుకుంటూ పోవడమే.